ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఒక పక్క నీటి ప్రవాహం, మరొక వైపు గేటు బిగింపు. ఒక రకంగా ఇదొక సాహసోపేత నిర్ణయం. అంతకు మించి ఛాలెంజింగ్ టాస్క్. తుంగభద్ర గేట్ను ఫిక్స్ చేయడంలో ఇంజనీర్లు డేరింగ్ స్టెప్ వేశారు. మరొక 3 రోజుల్లో పని పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలిక గేటును నీటి ప్రవాహం ఉండగానే అమర్చేందుకు చర్యలు చేపట్టడం ఇంజనీరింగ్ సాహసమేనని నిపుణులు చెబుతున్నారు. 19 నంబర్ గేటు స్థానంలో 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు ఉన్న భారీ గేటును అమర్చనున్నారు. ఒకవైపు నీరు వెళ్తుండగానే దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులను జిందాల్తో పాటు మరో 2 సంస్థలకు అప్పగించారు. గేటు ముక్కలను తయారు చేసి డ్యాం దగ్గరికి తీసుకువచ్చి అసెంబిల్డ్ చేస్తారు. గేటు పార్టులను ప్రవాహం మీద ఉంచి అక్కడే వెల్డింగ్ చేసి అతికిస్తారని చెబుతున్నారు. 8 అడుగుల ఎత్తులో ఉరవడి మీద వెళ్తున్న ప్రవాహం మీద నుంచి నీటిని అడ్డుకుంటూ గేటును కిందికి దించుతారు. ప్రాజెక్టు నుంచి వాటర్ రిలీజ్ అవుతుండగా గేటు అమర్చడం సాహసోపేతమైన చర్యగా నిపుణులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యాంను మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. 3 సంస్థలకు గేట్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించామని మినిస్టర్స్ తెలిపారు. టెక్నికల్ గా ఇబ్బందులు ఎదురైనా గేటు అమరుస్తామన్నారు. నిపుణులు సూచించిన మార్గాలను కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు పాటించేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పయ్యావుల అన్నారు. నీళ్లు ఎంత వేగంతో పోతా ఉన్నాయనంటే 10 లారీల్ని ఒక్కసారి అక్కడ అడ్డు నుంచోబెట్టినా కూడా లారీల్ని అలవోకగా అట్లా కొట్టేసేంత స్థాయిలో నీళ్లు అంత వేగంగా పోతాయి. అట్లాంటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసే రకంగా మనం ప్రయత్నం చేయాలి అని అంటే టెక్నికల్గా అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీఆర్ పుట్టింగ్ ద బెస్ట్ ఎఫర్ట్స్. 2 ప్రభుత్వాలు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇటు సైడు ఇరిగేషన్ మంత్రి వచ్చాడు, అటు సైడ్ ఇరిగేషన్ మంత్రి వచ్చారు. 2 ముఖ్యమంత్రులు కూడా గో అహెడ్ అని ఇచ్చారు. సో అదే స్పీడ్లో వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే విలువైన సాగు, తాగునీటిని కోల్పోతున్నామని మరో మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గేటు బిగింపు పనులు వీలైనంత తొందరగా చేస్తామన్నారు. ఒక 5 బిట్లుగా 60x4 చొప్పున ఒక 5 గేట్గా తయారు చేసి 1 by 1 ఒక్కొక్కటి అమర్చుకుంటే వెళ్ళాలని ఏదైతే వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే తీసుకున్నారో దానికి అనుగుణంగా 5 బిట్లను కూడా మరి ఒక చోటని మళ్ళీ చేయాలని అంటే సమయం ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ జిందాలకు ఒక 3 గేట్లు, హిందుస్థానికి 1 గేటు, అదేవిధంగా నారాయణ ఇంజనీరింగ్ 1 గేటు, 5 గేట్లు కూడా అప్పచెప్పి ఏకకాలంలో పూర్తయ్యేటువంటి విధంగా దాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు తుంగభద్ర డ్యాంను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్యాం గేటు బిగించడానికి ఎంత లేదన్నా 3 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. నీటి వృధాను అరికట్టడానికి కర్ణాటక అధికారులతో ఏపీ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. గేటు కొట్టుకుపోవడం వెనుక కారణాలపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు.